తిరుపతి ప్రెస్ క్లబ్లో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. గతంలో తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా మహిళా నేత ఉన్న సమయంలో వైసీపీ అరాచకాలు కొనసాగాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం జేబీ శ్రీనివాస్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్టపడిందని అన్నారు. అందుకే ఆయన ఇంటిపై దాడి చేశారంటూ వైసీపీపై విమర్శలు చేశారు. జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొనే పరిస్థితి లేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు కార్యకర్తల తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. పంపించారే అదేంటి దౌర్జన్యం. ఇంకపోతే జేబీ శ్రీనివాసు అని కలవరించేస్తున్నారు ఒక్క నెల రోజుల నుంచి. ఏమి అతను వచ్చిన తర్వాత భయమా? మీ గురించి కోల్పోతామని ఏమన్నా భయం పట్టుకొని ప్రతిరోజు ప్రతి మహిళల్ని ఏదో ఒక విధంగా పెట్టిస్తున్నారే. అసలు మంచితనం మానవత్వం అనే పదానికి మీరు అర్హులేనా? ఒకటి. ఇంకపోతే సీనియర్ నాయకులు కలుపుకొని పోలేదు. తలేస్తే జేబీ నిద్రలేసాడా, టిఫిన్ తిన్నాడా లేదా అనేదైనా మీ పని. ఎవడొచ్చినారు ఇంటికి, ఎవరు రాలేదనేనా మీ పని. మీకేమన్నా ఉంటే మీ దగ్గర సీనియర్ ఎవరు ఉంటారండి? మీకు ఇప్పుడు కొంచెం ఎడబుద్ధం అనుకున్నాడు వచ్చేసారు కదా. అప్పుడు మేము అనేది మెగా డిఎస్సి మీరు చేశారే కానీ మెగా డిఎస్సిలో కష్టపడి వాళ్ళు చదివి 16,437 మంది వాళ్ళ కష్టము. సో ఈరోజు మీరు చేసే పని చాలా తప్పు చేస్తున్నారు. మీ పార్టీ స్వలాభం కోసం మీరు ఇటువంటి ప్రయత్నాలు మానకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా మీరు ఇంకొక మాట అంటున్నారు, నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి. నారా లోకేష్ బాబు గారిని రాజీనామా చెయ్యాలి అని అడిగే అర్హత మీకు లేదు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు మొదట నుంచి ఆయన 2024లో మన విద్యాశాఖ మినిస్టర్ అయినప్పటి నుంచి మన పిల్లల భవిష్యత్తు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో బయట దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తేవడం, కంపెనీలు తేవడం, మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి దృఢమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిని మీరు రాజీనామా చేయాలని కోరచారు. అదేవిధంగా 4 ఏళ్ళు మీరేం నిద్రపోతా ఉన్నారా? డిఎస్సి పెట్టకుండా మొన్నటి రోజు గురువారం 6వ తేదీ ఉదయం 9:30 మేము ఎంఆర్పల్లి 21 ఇంటింటికి తిరుగుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 2 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఏమేమి చేసింది, మీ పథకాలు అందినాయా లేవా అని వాళ్ళ యోగక్షేమాలు చదువుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారు మేమందరూ కూడా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక డ్రామా మొత్తం క్రియేట్ అయింది. లేడీస్ ముందు పెట్టి వాళ్ళని ప్రేరేపించి చేశారు. నాకు ఒక మాట తెలియగలుగుతున్నాను, ఈ మర్డర్ కేసులకి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారికి ఏం సంబంధం? అసలు దాని సబ్జెక్ట్ వేరు, ఇది వేరు. దానికి సంబంధించి వాళ్ళని నాడికి తీసుకొచ్చి వైసీపీ నాయకులు దూరంగా ఉండి మళ్ళీ డ్రామాలు ఆడి ఎంత క్రియేషన్ వాళ్ళు చేసింది, ఎంత ఇదంత అవసరం నాకు అర్థం కావట్లేదు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ఇటువంటి పనులు చేయడం ఎంతవరకే సమంజసమని ఈ వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను. అంటే తిరుపతి ప్రశాంతంగా పెట్టరా? ఎప్పుడు ఏదో ఒక అలర్జడి, ఏదో ఒకటి దౌర్జన్యాలు, ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలన్నా? అంటే లక్షలాది మంది భక్తులు కోరుతూ ఉంటారు. తిరుపతి అనేది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పేలి ఇంకొకసారి మాట్లాడితే మాట నోరు భద్రం అదుపులో పెట్టుకోండి. మా జేబీ గారిని మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు అంతా దాడికి వచ్చిన అతను సునీల్ ని ఈ రోజు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. ఏమైందండి? కొట్టేదానికి చంపేదానికి వచ్చినప్పుడు హెల్త్ ఇప్పుడు బాగలేకుండా పోయిందా? హలో సునీల్ గారు, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అయ్యా. ఈ రోజు బాగున్న వాడిని బాగలేదని క్రియేట్ చేస్తున్నారు. రేపు గుండెపోటు వచ్చిందని హత్య చేశారు.
ఏదైనా కూడా నిన్ను కూడా ఏమైనా చేసి కూడా తెలుగుదేశం పార్టీ జేపీ శ్రీనివాసుల పైకి వాళ్ళ పైకి వెళ్తుందని కూడా చేయగలుగుతారు. భద్రం నాయన, భద్రం, భద్రంగా నువ్వు చూసుకో. ఎవరైనా పిలిచినా ఒంటరిగా వెళ్ళడం అలాంటివి చేయొద్దని కూడా మేము మంచోళ్ళు కాబట్టి మంచిగా కోరుకుంటున్నాం. మీరు అలా దూరంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. రేపు ఏం జరిగినా కూడా వాళ్ళకి కావాల్సిన కేసులు కావాలి, మనిషి కాదు. ఈ రోజు బోర్గడ్డ అనిల్ గారు ఆ రోజు క్రియేట్ చేసి స్క్రిప్ట్ ఇచ్చారు. ఈ రోజు బోర్డు ఏడ్చి సస్తా అన్నాడు. దిక్కు లేదు, జగన్ పలకలేదు.